అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంటి ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఇంటి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు విద్యార్థులు. రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమని నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి ప్రకటించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. దీంతో పోలీసులు ఎంటర్ అయి ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అటు దాడి ఘటన తర్వాత అల్లు అర్జున్ పిల్లలను ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి తీసుకువెళ్లారు. మరోవైపు దాడి ఘటనకు సంబంధించి అల్లు అరవింద్ నుంచి జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు. దాడి ఎలా జరిగిందో పోలీసులకు వివరించారు అల్లు అరవింద్. సెక్యూరిటీ సూపర్వైజర్ను కూడా అడిగి వివరాలను తెలుసుకున్నారు పోలీసులు. మీరు మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు.